వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుండి ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ కామా బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి దెన్ tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 వాల్యూ అడిగాడు. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సైన్ ఆఫ్ సి బై 2, కాస్ సి బై 2, థర్డ్ ఆప్షన్ tan సి బై 2, ఫోర్త్ ఆప్షన్ cot సి బై 2. ఈ విధంగా ఏ కామా బి కామా సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి అని ఇచ్చి ఇక్కడ tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అని అడిగిండు. ఈ ప్రాబ్లంలో జనరల్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అని కానీ, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 కానీ, సెక్ ఆఫ్ సి ఏ ప్లస్ బి బై 2 కానీ ఏ ట్రిగ్నోమెట్రీ రేషియో అయినా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏం చేయాలంటే, మనకు ఏబిసిఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఏమవుతుంది 180 degrees. ఓకేనా, మూడు కోణాల మొత్తము 180 degrees కాబట్టి దాని నుంచి మనము ఇక్కడ tan ఆఫ్ ఏ కోణాలను తీసుకుంటూ ఏ ప్లస్ బి బై 2 అని తీసుకుండు. కాబట్టి ఇక్కడ ఈ త్రీ యాంగిల్స్ మొత్తం ఏమవుతుంది 180 అవుతుంది. కాబట్టి వాటి నుంచి మనం ఏం చేసుకుంటాము, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 180 అని తీసుకొని ఫస్ట్ టూ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏని యాంగిల్ బిని లెఫ్ట్ సైడ్ ఉంచుకొని యాంగిల్ సిని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. అంటే 180 మైనస్ సి అవుతుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 180 మైనస్ సి. ఇక్కడ tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ 2 డివైడ్ చేయాలి. అప్పుడేమవుతుంది ఏ ప్లస్ బి బై 2 వస్తుంది. ఇక్కడ 180 మైనస్ సి ఉంది కదా, అదేమవుతుంది 90 మైనస్ సి బై 2 అవుతుంది. ఇక్కడ వరకు సేమ్ ఏ ప్రాబ్లం అయినా. ఇక్కడ మనకి ఏ ట్రిగ్నోమెట్రీ రేషియో అడిగిండో ఆ ట్రిగ్నోమెట్రీ రేషియోని అప్లై చేయాలి బోత్ సైడ్స్. ఇక్కడ tan అడిగింది కాబట్టి ఇక్కడ tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అని లెఫ్ట్ సైడ్ tan తీసుకోవాలి ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ దానికి కూడా tan ఆఫ్ 90 మైనస్ సి బై 2 తీసుకుంటే tan ఆఫ్ 90 మైనస్ సి cot ఏ కాబట్టి ఇక్కడ ఏ ప్లస్లో సి బై 2 ఉంది కాబట్టి cot సి బై 2 ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, చూద్దాం. చూడండి, ఏ కామా బి కామా సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ కాబట్టి సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 కాబట్టి దాని నుంచి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అని. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ రేషియో ఏ కోణాలు తీసుకుంటే ఏ ప్లస్ బికి తీసుకుంది కాబట్టి ఆ రెండు కోణాలను లెఫ్ట్ సైడ్ ఉంచుకొని రిమైనింగ్ యాంగిల్ని రైట్ సైడ్ పంపించుకోవాలి. అవుతుంది మైనస్ అవుతుంది. అంటే యాంగిల్ ఏ అన్న ఏ అనే రాసుకోవచ్చు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 180 మైనస్ యాంగిల్ సి. ఇప్పుడు మనకి ఏ యాంగిల్స్ ఉన్నాయి, tan దేన్ని తీసుకుంటూ ఏ ప్లస్ బి బై 2 కాబట్టి బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేయాలి. నేను సింపుల్గా ఏ ప్లస్ బి అని తీసుకుంటున్నా, యాంగిల్ ఏ అని రాయకుండా ఏ ప్లస్ బి బై 2. 180ని 2తో డివైడ్ చేసి స్ప్లిట్ చేసి రాస్తున్నా అనమాట. అంటే 90 వస్తుంది. ఇది సి బై 2 అవుతుంది. ఇక్కడ వరకు ఏ ప్రాబ్లంకైనా సేమ్ ఈ విధంగా చేయాలి. ఇక్కడ ఏమన్నాడు, ట్రిగ్నోమెట్రీ tan ఉంది కాబట్టి బోత్ సైడ్స్ tan తీసుకుంటే tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ tan ఆఫ్ 90 మైనస్ సి బై 2. tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ tan ఆఫ్ 90 మైనస్ సి బై 2 అంటే cot సి బై 2. cot సి బై 2 అనేది ఫోర్త్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, sin పవర్ 6a ప్లస్ కాస్ పవర్ 6a ప్లస్ 3 sin స్క్వేర్ a ఇంటూ కాస్ స్క్వేర్ a వాల్యూ ఈజ్ ఈక్వల్ అయ్యిండు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 1, సెకండ్ ఆప్షన్ -1, థర్డ్ ఆప్షన్ 0, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ అన్నాడు. చూడండి, మనము దీని ఏమని రాసుకోవచ్చు, sin పవర్ 6aని నేను sin స్క్వేర్ aకి హోల్ క్యూబ్ అని రాసుకుంటున్నాను. కాస్ పవర్ 6aని కాస్ స్క్వేర్ aకి హోల్ క్యూబ్ అని రాసుకుంటున్నా. అంటే sin స్క్వేర్ aని స్మాల్ ఏగా అనుకుంటున్నా, కాస్ స్క్వేర్ ఏని బి అనుకుంటున్నా. అంటే ఏమవుతుంది, ఏ క్యూబ్ అవుతుంది, ఇది బి క్యూబ్ అవుతుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అవుతుంది. ఇక్కడ ఏం తీసుకుంటున్నా నేను, ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ, బి ఈజ్ ఈక్వల్ స్మాల్ బి ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ ఏ అనుకోండి. ఓకేనా, అంటే ఇదేమవుతుంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, తర్వాత నెక్స్ట్ 3ab, తర్వాత నేను ఇంటూ 1 పెట్టుకొని 1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 1 కదా ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ద్వారా. ఆ విధంగా అప్పుడు ఏమవుతుంది, మొత్తం కూడా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab
ఇంటూ ఏ ప్లస్ బి. అంటే ఇదేమవుతుంది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏంది సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏకి హోల్ క్యూబ్ అవుతుంది. అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ 1 అంటే 1 క్యూబ్ ఆన్సర్. అంటే 1 క్యూబ్ అంటే ఏంటి 1 ఈజ్ ద ఆన్సర్. అంటే 1 ఈజ్ ద ఆన్సర్ అంటే ఫస్ట్ ఆప్షన్ 1 అనేది ఫస్ట్ ఆప్షన్కి ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి దీన్ని నేను సైన్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్ సొల్యూషన్ చూద్దాం ప్లస్ కాస్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ 3 సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ. అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ 3ab. మరి ఏ ప్లస్ బి ఏంటంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. దీని వాల్యూ 1 కాబట్టి ఏమవుతుంది 1 అని రాసుకొని సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అవుతుంది. ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ, బి అంటే కాస్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్. సో దిస్ వాల్యూ 1 కాబట్టి 1 క్యూబ్ అంటే ఆన్సర్ 1. ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ 1 అంటే దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. థర్డ్ ప్రాబ్లం, ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ కాస్ థీటా దెన్ ద వాల్యూ ఆఫ్ 2 tan theta plus cos square theta is equal to value. Here sin theta is equal cos theta అన్నాడు. అంటే sin theta is equal cos theta అంటే దీని నుంచి మనము theta is equal to ఏం తీసుకోవచ్చు theta is equal 45 degrees. ఓకేనా. sin 45 1/2 cos 45 1/2. ఓకే theta is equal 45 degrees. నౌ మనము ఫైండ్ దీని వాల్యూ కనుక్కోవాలి 2 tan theta plus cos square theta. అంటే 2 ఇంటూ tan టీటా ప్లస్లో మనం 45 డిగ్రీస్ కోవాలి. tan 45 1 అంటే 2 ఇంటూ 1 2 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా కాస్ 45 వాల్యూ ఏమవుతుంది 1/2 స్క్వేర్ ఉంది కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఏమవుతుంది టీటా ఈక్వల్ అంటే 2 tan 45 ప్లస్ కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్. ఓకేనా. 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ cos square 45 cos 45 is 1/2 1/2కి స్క్వేర్ అంటే 1/2 2 ప్లస్ 1/2 అంటే 5/2 ఏమవుతుంది ఇది 5/2 2 1 జా 2 ప్లస్ 2 2 జా 4 2 అనేది ఎల్సిఎం అవుతుంది 2 2 జా 4 ప్లస్ 1 5 అనేది ఏమో న్యూమరేటర్లో 5/2. సో 5/2 అనేది ఏంటి థర్డ్ ఆప్షన్. ఆన్సర్ అనేది ఏమవుతుంది వాల్యూ థర్డ్ ఆప్షన్ దట్ ఈస్ 5/2. ఓకేనా. నా ఫోర్త్ ప్రాబ్లం, if sin of a plus b is equal √3/2 cos b is equal to √3/2 then a value యాంగిల్ a వాల్యూ అడిగాడు. ఇది కూడా డైరెక్ట్ ప్రాబ్లం. చూడండి sin theta is equal √3/2 అనుకుందాం. మనము అప్పుడు ఆ యాంగిల్ ఏమవుతుంది 60 డిగ్రీస్ అవుతుంది. sin 60 √3/2 కాబట్టి a ప్లస్ b దీని నుంచి ఏమనుకోవచ్చు a ప్లస్ b వాల్యూ 60 అనమాట. ఓకేనా. ఇక్కడ cos b ఈజ్ ఈక్వల్ √3/2 అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ b ఏమవుతుంది b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది cos b ఈజ్ ఈక్వల్ √3/2 అంటే b ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఓకేనా. మనకు సైన్ వాల్యూ కాస్ వాల్యూస్ తెలుసు. sin 30 1/2 sin 60 √3/2 cos 30 ఏమవుతుంది √3/2. ఓకేనా. sin 45 1/2 sin cos 60 1/2. సో ఈ వాల్యూ ఏమవుతుంది cos b ఈజ్ ఈక్వల్ √3/2 అంటే ఇక్కడ ఈ b వాల్యూ 30 డిగ్రీస్ అవుతుంది. మనకు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 b ఈజ్ ఈక్వల్ టు 30 అంటే దీని నుంచి మనకు కావాల్సింది ఏంది యాంగిల్ a కావాలి. అంటే b ప్లస్లో 30 రాస్తే a ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్ a ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ a ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ అంటే దీని నుంచి a ఈజ్ ఈక్వల్ టు 30 అంటే ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. నా ఫిఫ్త్ ప్రాబ్లం, ఇఫ్ sin of x minus 20 degrees is equal cos of 3x minus 10 then x is x విలువ ఫస్ట్ ఆప్షన్ 30 డిగ్రీస్ ఇచ్చాడు, సెకండ్ 60 డిగ్రీస్, థర్డ్ 45 డిగ్రీస్, ఫోర్త్ 90 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఈ విధంగా అంటే sin x ఈజ్ ఈక్వల్ సపోజ్ sin x ఈజ్ ఈక్వల్ టు cos 30 డిగ్రీస్ అనుకోండి. అంటే దీని నుంచి మరి sin x ఈజ్ ఈక్వల్ cos 30 అంటే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. అంటే 90 మైనస్ 30 అంటే 60 అవుతుంది. దీని నుంచి సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ 30, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 అంటాం కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తాము, 90 మైనస్ 30 అని రాస్తాం. 90 మైనస్ 30 అంటే దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు సైన్ కాస్ కానీ ట్యాన్ కాట్ కానీ ట్యాన్ సంథింగ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ కాట్ సంథింగ్ యాంగిల్ అని సెక్ సంథింగ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ కోసెక్ అని ఈ విధంగా ఇచ్చిన అనుకోండి. ఆ సమానం అని ఇచ్చి ఇందులో ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్స్ ఇచ్చి ఇక్కడ 30 డిగ్రీస్ అని ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మరి ఈ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ కాస్ ఆఫ్ 3x మైనస్ 10 అని ఇచ్చాడు. ఈ రెండు సమానం అని ఇచ్చాడు. అంటే నేను ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఏమని తీసుకుంటున్నా అంటే దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అని తీసుకుంటున్నాను. ఓకేనా. ఏని యాంగిల్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే దాన్ని 90 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా. దెర్ఫోర్ ఏమవుతుంది 90 మైనస్ దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్కి సమానం, ఈ యాంగిల్కి సమానం. ఓకేనా. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏం చేసినాము, దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్కి సమానం చేసినాం కదా. దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 మైనస్ దిస్ వన్ అంటే 3x మైనస్ 10. ఓకేనా. ఇది ఏమవుతుంది 90 మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 90 ప్లస్ 20 అవుతుంది. అంటే 110 డిగ్రీస్ మైనస్ ఎక్స్, ఈ మైనస్ ఎక్స్ ఉంది కదా 3x మైనస్ 10. ఈ మైనస్ 10ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, ప్లస్ 10 అవుతుంది. మైనస్ ఎక్స్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం, ప్లస్ ఎక్స్ అవుతుంది. అంటే 4x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4x ఈజ్ ఈక్వల్ టు 120. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 120/4 అంటే 30 డిగ్రీస్ అంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఓకేనా. చూడండి 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా అని ఉంది ఫస్ట్ ఆప్షన్. సైన్ టీటా బై 1 మైనస్ కాస్ టీటా సెకండ్ ఆప్షన్. సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఫోర్త్ ఆప్షన్. 1 ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అని ఇవ్వడం జరిగింది. అంటే చూడండి 1 మైనస్ కాస్ టీటా చే ఇక్కడ ఏం చేద్దాము, దీన్ని 1 మైనస్ కాస్ టీటా చే మల్టిప్లై డివైడ్ చేద్దాం. 1 మైనస్ కాస్ టీటా చేస్తే ఏమవుతుంది సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా అని ఏం చేస్తున్నా 1 మైనస్ కాస్ టీటా మల్టిప్లై డివైడ్ చేస్తే డినామినేటర్లో ఏమవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా వస్తుంది డినామినేటర్లో. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని ఏమని రాయొచ్చు సైన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ఓకేనా. దిస్ ఈజ్ ఈక్వల్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా బై డినామినేటర్ వాల్యూ ఇక్కడ ఏమైపోయింది 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా. సో సైన్ స్క్వేర్ టీటా అంటే సైన్ టీటా ఇంటూ సైన్ టీటా. న్యూమరేటర్లో సైన్ టీటాకి ఈ స్క్వేర్ క్యాన్సల్. రిమైనింగ్ ఏం మిగిలింది 1 మైనస్ కాస్ టీటా బై 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా. ఆన్సర్ 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా అంటే మనకు ఫస్ట్ ఆప్షన్. 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా అనేది ఫస్ట్ ఆప్షన్. సో ఓకే. 7th ప్రాబ్లం. స్క్వేర్ రూట్ ఆఫ్ సెక్ టీటా మైనస్ 1 బై సెక్ టీటా ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సెక్ టీటా ప్లస్ 1 బై సెక్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఫస్ట్ ఆప్షన్ 2 కోసెకండ్ టీటా, సెకండ్ ఆప్షన్ 2 కాస్ టీటా, థర్డ్ ఆప్షన్ 2 secant theta by square root of secant theta, fourth option 2 cos theta by square root of cos theta. ఓకేనా. ఇక్కడ జస్ట్ సింప్లిఫై చేస్తే సరిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ థీటా ప్లస్ 1 సీకెంట్ థీటా మైనస్ 1 ఎల్సిఎం అవుతుంది. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఈ స్క్వేర్ రూట్కి స్క్వేర్ సీకెంట్ థీటా మైనస్ 1 ఇంటూ సీకెంట్ థీటా మైనస్ 1 అంటే ఏమవుతుంది సీకెంట్ థీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఆ స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ సీకెంట్ థీటా మైనస్ 1 వస్తుంది. ఇక్కడ దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే సీకెంట్ థీటా ప్లస్ 1 సీకెంట్ థీటా ప్లస్ 1 ఏమవుతుంది సీకెంట్ థీటా ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే న్యూమరేటర్లో ఏమైపోయింది సీకెంట్ థీటా మైనస్ 1 ప్లస్ సీకెంట్ థీటా ప్లస్ 1 అంటే ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి అవుతుంది. న్యూమరేటర్ 2 సీకెంట్ థీటా వస్తుంది. కింద సీకెంట్ థీటా ప్లస్ 1 సీకెంట్ థీటా మైనస్ 1 అంటే ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి సీకెంట్
స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే tan స్క్వేర్ టీటా అవుతుంది. అంటే స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2 secant టీటా బై tan టీటా వస్తుంది. ఓకేనా, దాన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆప్షన్ చూద్దాం. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, secant టీటా మైనస్ 1 secant టీటా మైనస్ 1 అంటే secant టీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ secant theta plus 1 into secant theta plus 1 అంటే secant theta plus 1 whole square by secant theta plus 1 secant theta minus 1. ఇదేమవుతుంది, ఈ స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, 2 secant theta న్యూమరేటర్లో ఉంటుంది బై secant theta plus 1 secant theta minus 1 ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ secant స్క్వేర్ టీటా మైనస్ 1, స్క్వేర్ రూట్ ఆఫ్ secant స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే tan స్క్వేర్ టీటా, స్క్వేర్ రూట్ ఆఫ్ tan స్క్వేర్ టీటా వస్తుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, secant theta plus 1 secant theta minus 1 tan స్క్వేర్ టీటా, స్క్వేర్కి రూట్ క్యాన్సల్, ఇక్కడ ఏం మిగిలింది 2 into secant theta by tan theta. ఓకేనా, 2 into secant theta by tan theta. దీని ఇంకేమని రాసుకోవచ్చు, 2 into secant thetaని 2 into 1 by cos theta. ఓకేనా, ఈ tan thetaని ఏమని రాయొచ్చు, sin theta by cos theta. sin theta by cos theta అనే డినామినేటర్ ఉన్నదాన్ని ఏమని రాసుకోవచ్చు, మనము మల్టిప్లికేషన్ పెట్టి cos theta by sin theta అని రాసుకుంటాం. cos theta by sin theta. చూడండి, ఈ cos theta ఈ cos theta క్యాన్సల్, 2 by sin theta మనకేం మిగిలింది, 2 into 1 by sin theta మిగిలింది. మనకు ఆప్షన్లో ఏమున్నది, 2 into cosecant theta ఉంది, 2 into cos theta ఉంది, ఇవేమన్నా అంటే 2 into 1 by sin theta అని ఏమని రావచ్చు, దీని cosecant theta అంటే 2 cosecant theta అనేది ఆన్సర్. 2 cosecant theta అంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, ఇక్కడ tan thetaతో డివైడ్ చేసినాం అంటే sec thetaని 1 by cos theta అని రాసుకున్నాం, 2 sec thetaని 2 into 1 by cos theta అని రాసుకున్నాం, బై sin theta by cos theta అని రాసుకునే బదులు నేను మల్టిప్లికేషన్ సింబల్ని పెట్టి cos theta by sin theta రాసుకున్నాను. ఇక్కడ ఈ కాస్ క్యాన్సిల్ అయ్యి 2 into 1 by sin theta అంటే 1 by sin thetaని cosecant theta రాసుకోవచ్చు, 2 cosecant theta. మనకు ఆప్షన్లో 2 cosecant theta ఉంది కాబట్టి ఈ విధంగా మార్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ 8th ప్రాబ్లం, square root of 1 plus tan square theta into 1 plus cot square theta into 1 minus cos square theta into 1 minus sin square theta, square root of ఎన్నిటి కూడా అని మనకు సింపుల్గా డైరెక్ట్ చెప్పొచ్చు. ఇది 1 plus tan square theta, ఫస్ట్ సెకండ్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ప్రకారం 1 plus tan square theta అని ఏమని రాయొచ్చు, secant square theta అని రాయొచ్చు, ఇంటూ 1 plus cot square theta అని ఏం రాయొచ్చు, థర్డ్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ప్రకారం cosecant square theta అని రాయొచ్చు, 1 minus cos square theta అని sin square theta అని రాయొచ్చు, 1 minus sin square theta అని స్క్వేర్ రూట్ ఆఫ్ cos square theta అని రాసుకోవచ్చు. చూడండి, ఇది ఏమైపోయింది, మొత్తం కూడా ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సల్ అంటే sec theta cosecant theta, ఇది sin theta అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోయి రిమైనింగ్ cos theta అవుతుంది. చూడండి, sec అండ్ cos ప్రొడక్ట్ ఏమవుతుంది 1, cosecant అండ్ sin 1 అంటే 1 into 1 ఏమవుతుంది, ఆన్సర్ మనకు 1 వస్తుంది. అంటే మన sin theta కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ 1 ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 2 అవుతుంది. ఆన్సర్ ఏమో 1, ఆప్షన్ ఏమో 2. ఓకేనా, ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అన్నింటినీ యూజ్ చేసి దీన్ని సింప్లిఫై చేసినాం. 1 plus tan square theta అంటే మనకు secant square theta అని తెలుసు, 1 plus cot square అంటే cosecant square theta, 1 minus cos square theta sin square theta, 1 minus sin square theta cos square theta. ప్రొడక్ట్ ఆఫ్ secant cos ఏమవుతుంది 1, ప్రొడక్ట్ ఆఫ్ cosecant sin ఏమో 1 అవుతుంది, 1 into 1 1. ఓకే, 9th ప్రాబ్లం, if cot theta is equal b by a then the value of cos theta plus sin theta by cos theta minus sin theta is అని ఇప్పుడు జరిగింది. దాని వాల్యూ cos theta plus sin theta by cos theta minus sin theta వాల్యూ, ఫస్ట్ ఆప్షన్ b plus a by b minus a, సెకండ్ ఆప్షన్ b minus a by b plus a, థర్డ్ ఆప్షన్ cos theta plus sin theta, ఫోర్త్ ఆప్షన్ sin theta minus cos theta. ఓకేనా, ఇక్కడ
cot theta is equal b by a, then the value of cos theta plus sin theta by cos theta minus sin theta, దీన్ని ఈ వాల్యూ కనుక్కోవడం కోసం నేను ఏం చేస్తున్నాను, న్యూమరేటర్ని డినామినేటర్ని sin theta చే డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ cos theta by sin theta వస్తుంది, ప్లస్ sin theta by sin theta అంటే 1, అంటే cot theta ప్లస్ 1 వస్తుంది. న్యూమరేటర్ని డినామినేటర్ sin theta తో డివైడ్ చేయడం అంటే cos theta by sin theta, cos theta by sin theta ఏమో రాసుకోవచ్చు cot theta ప్లస్ sin theta by sin theta 1. నెక్స్ట్ cos theta by sin theta, cot theta అవుతుంది ఇది, మళ్ళీ మైనస్ sin theta by sin theta 1 అవుతుంది, అంటే cot theta ప్లస్ 1 by cot theta మైనస్ 1 అవుతుంది. ఓకేనా, చూడండి న్యూమరేటర్ డినామినేటర్ sin theta డివైడ్ చేయడం వల్ల మనకు ఆ వాల్యూ cos theta ప్లస్ sin theta by cos theta మైనస్ sin theta ఏమవుతుంది, దీని ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, cot theta ప్లస్ 1 బై cot theta మైనస్ 1. మనకు cot theta వాల్యూ ఏమని ఇచ్చిండు, b బై a అని ఇచ్చిండు, అంటే మనం cot theta ప్లస్లో b బై a రాసుకుంటే b బై a ప్లస్ 1 బై b బై a మైనస్ 1, అంటే పైన a ఎల్సిఎం తీసుకుంటే b ప్లస్ a బై a, b మైనస్ a బై a వస్తుంది. ఓకేనా, చూడండి cot theta ప్లస్లో b బై a రాస్తున్నాం, b బై a ప్లస్ 1 బై b బై a మైనస్ 1. చూడండి b బై a ప్లస్ 1 అంటే దాన్ని ఏమో రాసుకోవచ్చు, b ప్లస్ a బై క్రాస్ మల్టిప్లేస్, b బై a ప్లస్ 1 అంటే ఏంది, a ఇంటూ 1 a, అంటే b ప్లస్ a బై a కింద b మైనస్ a బై a. ఓకేనా, a క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఈ b ప్లస్ a బై b మైనస్ a ఉంటుంది, b ప్లస్ a బై b మైనస్ a, దీని నుంచి ఏం రాసుకోవచ్చు, ఈ a క్యాన్సిల్ అయిపోతే b ప్లస్ a బై b మైనస్ a, అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్, b ప్లస్ a బై b మైనస్ a అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. sin thetaతో న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేసినాము, cot theta ప్లస్ 1 cot theta మైనస్ 1, cot theta వాల్యూ మనకు b బై a ఇచ్చింది కాబట్టి b బై a సబ్స్టిట్యూట్ సింప్లిఫై చేసి b ప్లస్ a బై b మైనస్ a వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 10th ప్రాబ్లం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఏందో అడిగాడు. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై సైన్ స్క్వేర్ టీటా అని ఏమో రాసుకోవచ్చు, కొసెకండ్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు, కొసెకండ్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఉంది, మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉంది, ఈ రెండిట్లో నుంచి మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది, అంటే అప్పుడు 1 అవుతుంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1 అవుతుంది. అంటే మనకి ఇక్కడ కొసెకండ్ స్క్వేర్ టీటా ఉంది, మైనస్ 1, కొసెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఏమో రాసుకోవచ్చు, కాట్ స్క్వేర్ టీటా. ఓకేనా, థర్డ్ ట్రిగ్నోమెట్రీ యూనిట్ ప్రకారం కొసెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ కాట్ స్క్వేర్ టీటా. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ కాట్ స్క్వేర్ టీటా అంటే స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి వస్తుంది ఆప్షన్ కాట్ టీటా, అంటే థర్డ్ ఆప్షన్. అంటే చూడండి ఫస్ట్ దీన్ని ఏం చేస్తున్నాం, 1 బై సైన్ స్క్వేర్ టీటా అని కోసికెంట్ స్క్వేర్ టీటా, ఇందులో నుంచి మైనస్ ముందు ఇస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, ఈ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్, ఈ వాల్యూ అయింది 1 అయింది, అంటే మనకు కోసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1, మనకి ఈ వాల్యూ ఏం తెలుసు, కోసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ కాట్ స్క్వేర్ టీటా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఈ వాల్యూ మనకు కాట్ టీటా వస్తుంది. అంటే కాట్ టీటా అంటే థర్డ్ ఆప్షన్, ఇది రైట్, థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 11th ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ tan theta బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ sin theta, cos theta, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ tan theta, ఫోర్త్ ఆప్షన్ cot theta. చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ ఏమన్నా రాయొచ్చు, దాన్ని ఈజ్ ఈక్వల్ టు sec theta అవుతుంది. ఎందుకు 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ సెకండ్ స్క్వేర్ టీటా కాబట్టి స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఏం మిగిలింది tan theta బై sec theta, ఏమిగుతుంది tan theta బై డినామినేటర్లో secant theta, tan theta బై sec theta. ఓకేనా, అంటే tan theta ఏమంటే sin theta బై cos theta, మరి 1 బై sec theta అంటే ఇంటూ 1 బై sec theta కదా, 1 బై sec theta ఏం రాసుకోవచ్చు, cos theta అని రాసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ tan theta బై sec theta ని tan theta ఇంటూ
1/sec θ అంటున్నా. tan θ అనేమో sin θ బై cos θ, 1/sec θ అని cos θ రాసుకుంటున్నాం. cos θ క్యాన్సల్. మనకు ఆన్సర్ ఏమొస్తుంది sin θ. అంటే sin θ అనేది ఫస్ట్ ఆప్షన్. సో ఆన్సర్ ఈజ్ 1. ఆప్షన్ ఈజ్ 1. ఓకేనా. నెక్స్ట్ 12th ప్రాబ్లం. cos θ బై 1 - tan θ ప్లస్ sin θ బై 1 - cot θ దీని వాల్యూ. దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, cos θ మైనస్ sin θ ఇచ్చింది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ 1 - tan θ బై 1 - cot θ. థర్డ్ ఆప్షన్ cos θ ప్లస్ sin θ. ఫోర్త్ ఆప్షన్ 1 - cot θ బై 1 ప్లస్ tan θ అని ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, దీన్ని మనము ఇక్కడ 1 - tan θ ఉంది, ఇక్కడ 1 - cot θ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు మనము దీన్ని ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ tan θని ఏమని రాసుకుందాం, tan θని మనము sin θ బై cos θ రాసుకుందాం. ఇక్కడ cot θని cos θ బై sin θ రాసుకుందాం. ఓకేనా. ఏమవుతుంది, cos θ బై ఇది ఏమవుతుంది 1 - sin θ బై cos θ. 1 - sin θ బై cos θని నేను రాస్తున్నంటే ఇక్కడ sin θ బై cos θలో cos θ ఎల్సిఎం అవుతుంది కాబట్టి cos θ × 1 cos θ మైనస్ sin θ బై cos θ ఉంటుంది. ప్లస్ ఇక్కడ సేమ్ sin θ cot θని ఏమని రాస్తున్నాము cos బై sin. అంటే sin θ × 1 sin θ మైనస్ cos θ బై sin θ. ఈ sin θ ఏమవుతుంది పైకి వెళ్తుంది. అంటే ఈ sin θ × sin θ sin స్క్వేర్ θ అవుతుంది. ఈ cos θ × cos θ cos స్క్వేర్ θ అవుతుంది. cos స్క్వేర్ θ బై ఇక్కడ ఏముంటుంది cos θ మైనస్ sin θ ప్లస్ ఇక్కడ ఈ sin θ న్యూమరేటర్కి వెళ్తే sin θ × sin θ sin స్క్వేర్ θ బై ఇక్కడ చూడండి, ఇక్కడ cos θ మైనస్ sin θ ఉంది, ఇక్కడ sin θ మైనస్ cos θ ఉంది. ఈ రెండిట్లోకి వెళ్ళి మైనస్ని కామన్ తీస్తున్నా. మైనస్ కామన్ తీస్తే ప్లస్ cos θ మైనస్ sin θ అవుతుంది. మైనస్ ముందు వచ్చేస్తుంది. ఈ మైనస్ ముందు వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ డినామినేటర్లో cos θ మైనస్ sin θ అవుతుంది. cos θ మైనస్ sin θ అవుతే ఇది చూడండి, ఇక్కడ డినామినేటర్లో cos θ మైనస్ sin θ ఉంది, ఇక్కడ కూడా cos θ మైనస్ sin θ అవుతుంది. అంటే దీని నుంచి మనము ఏమని రాసుకోవచ్చు, దీన్ని లైక్ ఫ్రాక్షన్ కాబట్టి న్యూమరేటర్ కలిపి రాసుకోవచ్చు. cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ బై cos θ మైనస్ sin θ. ఓకేనా. cos θ మైనస్ sin θ అనేది ఎల్సిఎం అవుతుంది. చూడండి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే cos θ ప్లస్ sin θ ఇంటూ cos θ మైనస్ sin θ. ఇక్కడ డినామినేటర్లో cos θ మైనస్ sin θ ఉంది కాబట్టి cos θ మైనస్ sin θ క్యాన్సిల్ అవుతుంది. దీని నుంచి ఏమని రాసుకుంటున్నాం cos θ ప్లస్ sin θ a ప్లస్ b ఇంటూ a మైనస్ b లాగా cos θ మైనస్ sin θ. ఇక్కడ cos θ మైనస్ sin θ. ఈ వాల్యూ 1 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది cos θ ప్లస్ sin θ అనేది మిగులుతుంది. cos θ ప్లస్ sin θ అనేది థర్డ్ ఆప్షన్ కాబట్టి cos θ ప్లస్ sin θ ఈజ్ ద ఆన్సర్. అంటే దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే. 13th ప్రాబ్లం. cot ఆఫ్ 45 ప్లస్ θ మైనస్ tan ఆఫ్ 45 మైనస్ θ వాల్యూ ఇచ్చాను. ఈ వాల్యూ అంటే ఫస్ట్ ఆప్షన్ 2 cot θ, సెకండ్ ఆప్షన్ 2 tan θ, థర్డ్ ఆప్షన్ 1, ఫోర్త్ ఆప్షన్ 0. ఓకేనా. మామూలుగా మనము cot A అంటే ఏం రాసుకోవచ్చు tan ఇప్పుడు చెప్పాలి 90 మైనస్ ఏ అంటాం. tan A అంటే cot 90 మైనస్ ఏ అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ cot 45 ప్లస్ θ అని ఏం రాస్తున్నా tan 90 మైనస్ θ అంటే ఇక్కడ θ ప్లస్ ఏంది 45 ప్లస్ θ రాసుకోవచ్చు కదా. tan ఆఫ్ 90 మైనస్ దిస్ వాల్యూ. ఓకేనా. 45 ప్లస్ θ చూడండి, tan 90 మైనస్ దిస్ వన్ అంటే cot వాల్యూ, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ tan మైనస్ tan 45 మైనస్ θ. ఓకేనా. ఇక్కడ చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే tan 90 మైనస్ ఏమవుతుంది
మైనస్ టు మల్టిప్లై -45 మైనస్ టీటా tan ఆఫ్ 45 మైనస్ టీటా. tan ఆఫ్ దిస్ వాల్యూ ఏమవుతుంది 90 మైనస్ 45 అంటే 45. tan ఆఫ్ 45 మైనస్ టీటా మైనస్ tan ఆఫ్ 45 మైనస్ టీటా ఏమవుతుంది tan 45 మైనస్ టీటా tan 45 మైనస్ టీటా ఏమవుతుంది 0 అంటే ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. ఇక్కడ మనము cot 45 ప్లస్ టీటా అంటే cot ఏని ఓకేనా cot ఏని ఏమని రాస్తున్నాము tan 90 మైనస్ ఏ లాగా రాసుకున్నాం. tan 90 మైనస్ దిస్ వాల్యూ అని చెప్పేసి నెక్స్ట్ దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసిన ట్యాన్లోనే ఉంచుకున్నాను. అంటే tan 90 మైనస్ 45 మైనస్ టీటా 90 మైనస్ 45 45 tan 45 మైనస్ టీటా మైనస్ tan 45 మైనస్ టీటా సేమ్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 0 ఈజ్ ఆన్సర్. అంటే మనకు కాట్స్ ఇక్కడ cot 60 మైనస్ tan 30 వాల్యూ ఏంది 0నే కదా. ఎందుకు దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఇది 60 అంటే cot 60 ఈజ్ నథింగ్ బట్ tan 30 వాల్యూ రెండు సేమ్ అనమాట. సేమ్ అయినప్పుడు ఏమవుతుంది మైనస్ చేస్తున్నప్పుడు 0 అవుతుంది. ఇక్కడ కూడా 45 ప్లస్ టీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది 45 ప్లస్ ఇక్కడ tan cotని తీసుకోవడం జరిగింది. 45 ప్లస్ టీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది అంటే దీన్ని 90లో సబ్ట్రాక్ట్ చేయాలి. 90 మైనస్ 45 ప్లస్ టీటా అంటే 45 మైనస్ టీటా అనమాట. సో ఇక్కడ 45 మైనస్ టీటా అనేది దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఇది కాబట్టి ఈ విధంగా ఈ రెండింటి tan cot ఇలా ఉండి ఇక్కడ ఈ యాంగిల్ కలిపితే 90 వస్తుంది కదా. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఏంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అలా ఉండి మధ్యలో మైనస్ ఉంటే ఈ వాల్యూ 0 అనమాట డైరెక్ట్గా. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి cos 45 మైనస్ టీటా మైనస్ sin 45 ప్లస్ టీటా ఈ యాంగిల్ కలపండి. కలిపితే ఏమవుతుంది 90 వస్తుంది అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే దాని అర్థం ఇది sin 60 డిగ్రీస్ మైనస్ cos 30 డిగ్రీస్. ఈ వాల్యూ ఎంత sin 60 అంటే 1/√3/2 మైనస్ cos 30 అంటే √3/2 అంటే √3/2 మైనస్ √3/2 0నేగా. ఎందుకు sin cos నుండి ఇక్కడ ఒక యాంగిల్ దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఇక్కడ కాస్కు తీసుకున్నట్లయితే మైనస్ చేసినప్పుడు ఈ రెండింటిని మైనస్ చేసి 0 వస్తుంది. ఇక్కడ కూడా 45 మైనస్ టీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ 45 ప్లస్ టీటా కాబట్టి వాల్యూ డైరెక్ట్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఆప్షన్ ఏంది 0 వస్తుంది. దట్ ఈస్ 3. ఓకేనా. అంటే ఎలా రాస్తున్నాము కాస్ టీటాని ఏం రాస్తున్నాము మన సొల్యూషన్ చూసినట్లయితే కాస్ టీటా ఏం రాసుకోవచ్చు sin 90 మైనస్ టీటాని రాసుకోవచ్చు కదా. కాస్ టీటాని అంటే దాన్ని cos 45 మైనస్ టీటాని sin 90 మైనస్ 45 మైనస్ టీటాని రాసుకోవచ్చు కదా. కాస్ ఏని మనం sin 90 మైనస్ ఏ ఎలా రాస్తున్నామో ఇక్కడున్న యాంగిల్కి 90 మైనస్ దిస్ యాంగిల్ తీసుకున్నాం. కాస్ ఉన్నప్పుడు సైన్ తీసుకున్నాం. ఇటు సైన్ యాజ్ టీ తీసుకున్నాం sin ఆఫ్ 45 ప్లస్ టీటా. చూడండి ఈ 90 మైనస్ 45 అంటే 45 వస్తుంది sin ఆఫ్ 45 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టీటా sin 45 ప్లస్ టీటా మైనస్ sin ఆఫ్ 45 ప్లస్ టీటా సేమ్ ఒకే యాంగిల్కి ఒకే ఉంది కదా. ట్రిగ్నోమెట్రీ రేషియో సైనే ఉంది కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి వాల్యూ ఎంత 0 sin 45 ప్లస్ టీటా మైనస్ sin 45 మైనస్ ప్లస్ టీటా కాబట్టి 0 కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నా 15th ప్రాబ్లం sec a ప్లస్ tan a ఇంటూ 1 మైనస్ sin a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సింప్లిఫై చేస్తే ఫస్ట్ ఆప్షన్ sec a సెకండ్ cos a థర్డ్ cosecant a ఫోర్త్ ఆప్షన్ tan a. ఓకేనా. ఇక్కడ ఆప్షన్లో మనకు sec a ప్లస్ క్వశ్చన్లో sec a ప్లస్ tan a 1 మైనస్ sin a ఉండి మనకు sec cos cosecant tan a విధంగా ఇవ్వడం జరిగింది. ఓకేనా. దీన్ని sec a ఏమో రాసుకోవచ్చు 1/cos a tan a ని sin a బై cos a అంటే ఏమవుతుంది sec a ప్లస్ tan a ఉన్నప్పుడు దాన్ని 1 ప్లస్ sin a బై cos a అని రాసుకోవచ్చు. 1 ప్లస్ sin a బై cos a నువ్వు ఇక్కడ 1 మైనస్ sin a ఉంది 1 ప్లస్ sin a 1 మైనస్ sin a ఏమవుతుంది 1 మైనస్ sin స్క్వేర్ a అవుతుంది. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ప్రకారం 1 మైనస్ sin స్క్వేర్ a అంటే cos స్క్వేర్ a వస్తుంది. అంటే cos స్క్వేర్ a బై cos a ఉంది డినామినేట్లో. ఒక కాస్కి న్యూమరేట్లో cos స్క్వేర్ ఉంది కాబట్టి
న్యూమరేటర్లో ఏం మిగులుతుంది, ఒక కాస్ ఏ మిగులుతుంది. అంటే ఆప్షన్ 2 అనేది అంటే కాస్ ఏ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా. sec a ప్లస్ tan a అని ఏమి రాస్తున్నాను, 1 + cos a, ఇది sin a / cos a అంటే ఏమవుతుంది 1 ప్లస్ డైరెక్ట్గా 1 + sin a / cos a అని తీసుకుంటున్నాం. ఇది 1 - sin a. చూడండి a + b a - b అంటే a² - b² అంటే 1 - sin square a. 1 - sin square అంటే cos square a / cos a అంటే స్క్వేర్ cos a క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది cos a. అంటే cos a మీన్స్ సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.